హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నారావు. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. అమ్మకైతే తెలీదు నేను వస్తున్నట్టు. సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. ఇంకా ఇప్పుడు ఇంత సడన్గా ఎందుకు వెళ్తున్నానంటే ఒక స్పెషల్ గెస్ట్ని అయితే కలవడానికి వెళ్తున్నానండి. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరు ఏంటి అనేది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, తెలుస్తుంది. ఇంకా ముందుగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసా. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ 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 చెప్పు, హాయ్ హాయ్, నమస్తే చెయ్యి, నమస్తే చెయ్యి, నమస్తే చెయ్యి. వెరీ గుడ్ బాయ్. అమ్మకైతే సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా కానీ అమ్మకి తెలిసిపోయింది. అన్నయ్య ముందే చెప్పాడంట. ఇంకా నేను బస్సులో ఉన్నప్పుడే కాల్ చేసింది. ఇంకోండి మా అమ్మ. ఇంకా నేను స్పెషల్ గెస్ట్ని కలవడానికి వెళ్తున్నా అన్నాను కదండి. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో కాదండి, మా మేనకోడలు. పుట్టి 3 months అవుతుంది. పాపను చూద్దామని అయితే ఇప్పుడు వెళ్ళాను. పాప బారసాలకు వెళ్ళటమే, తర్వాత వెళ్దామన్నా కుదరలేదు. అందుకే ఇప్పుడు ఒకసారి చూసి వద్దామని వెళ్ళాను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టడానికి అయితే వచ్చింది. ఇంకా ఊరు దాటిస్తారు కదండి, అలా బయటికి తీసుకొచ్చారు. ఇంకా ఈ పాప అయితే మాకు స్పెషలే అండి. ఎందుకంటే మా ఇంట్లో ఆడపిల్లలు చాలా తక్కువ, అందరూ అబ్బాయిలే. ఇంకా మా ఇంటికి అయితే లక్ష్మీదేవి వచ్చేసింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి తను పుట్టినప్పుడు. అందరూ వెళ్ళు. చూడు ఎవరమ్మది? చర్చి చర్చి ముద్దు పెట్టి ముద్దు పెట్టి అత్త ముద్దు పెట్టి ఫ్లయింగ్ చేసేసి ఇదెందుకు ఏడు వీడు మా మేనల్లుడు అండి, దియాన్ష్. చాలా యాక్టివ్గా ఉంటాడు. మేము వెళ్ళేసరికి ఇంక వాడి దగ్గర ఉన్న టాయ్స్ అన్నీ చూపించేస్తున్నాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు. ఇంకా వాడికి ఇష్టమైనవి డీమార్ట్లో తీసుకున్నాడండి స్పెట్స్. అవంటే చాలా ఇష్టం వాడికి. ఇక్కడ మేమైతే రెస్టారెంట్కి వెళ్ళామండి బయటికి. ఎందుకు వెళ్ళామంటే మా అన్నయ్య వాళ్ళది అయితే మ్యారేజ్ యానివర్సరీ ఉంది. మ్యారేజ్ యానివర్సరీకి అయితే బయట లంచ్కి ఇన్వైట్ చేశాడు, అందరినీ బయటికి తీసుకెళ్ళాడు. ఇంకా అలా చాలాసేపు అయితే బయట వెయిట్ చేసామండి. రెస్టారెంట్ ఇంకా ప్లేస్ ఖాళీ లేక మేమైతే అలా జోక్స్ వేసుకుంటున్నాం. మేము వెళ్ళేసరికి ఇంకా చాలా లేట్ అయిపోయింది. ఇంకా 2-2:30 అలా అయిపోయింది. ఇంకా అక్కడైతే ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాం. అగోండి అన్నయ్య, రెడ్ చున్నీ మా వదిన, వాళ్ళిద్దరిదే పెళ్లి రోజు ఈరోజు. ఇంకా అందరికీ బయట ట్రీట్ ఇస్తున్నాడు. ఇంకైతే అలా జోక్స్ అయితే వేసుకుంటున్నాం. ఇంకా అందరూ వాళ్ళకైతే చెప్పండి, మేము వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ అయితే చెప్పండి. ఇక్కడైతే మా గణేష్ జోస్న ఇంట్లో అయితే మా గణేష్ గెలుకుతూ కొంచెం కొంచెం తింటాడు. ఇక్కడ మాత్రం కరువులో ఉన్నట్టు తింటున్నాడు అని వాడే చెప్పమన్నాడు. ఇంతే అండి. ఓకే బాయ్.